హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం పొటారిగుమ్ము అనే ఆదివాసీ గ్రామం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈ పొటారిగుమ్ము అనే ట్రైబల్ విలేజ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న జీడిగుప్ప మండలంలో ఉంది. ఈ ఆదివాసీ గ్రామం దగ్గరికి వెళ్ళాక గ్రామంలో గ్రామస్తులు నివసిస్తున్న జీవన శైలి మరియు వారి ఇంటి నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మీరైతే చూడవచ్చు. వీడియోని చూస్తున్న వారు మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు ఏదైతే ఉందో ఇది విఆర్పురం నుండి పాపికొండలు అంటే పోచవరం బోటింగ్ పాయింట్ వరకు అయితే ఈ రోడ్డు ఉంటుంది. పోచవరం అనే ట్రైబల్ విలేజ్ దాటాక ఊర్లు అనేటివి కూడా ఏమీ ఉండవు. మిగతా అంతా కొండ ప్రాంతాలు, గోదావరి నది తీర ప్రాంతమే ఉంటుంది. విలేజ్లో అయితే దాదాపు కొన్నిండ్లే కనిపిస్తున్నాయి. ఎన్నిండ్లో కూడా మనకు అర్థం కావట్లేదు. ఇక్కడైతే ఒక తమ్ముడు కూర్చున్నాడు, అడిగి చూద్దాం. తమ్ముడు ఏం పేరు నాన్న? సూర్యనారాయణ రెడ్డి. ఎన్ని ఇండ్లు ఉంటాయి ఇక్కడ? 4 ఇండ్లు ఉంటాయా? ఊరి పేరు ఏం పేరు? కొటారిగుమ్మ. పంచాయతీ ఏది వస్తుంది? జీడిగుప్ప పంచాయతీ. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి? ఇక్కడ నుండి 4 కిలోమీటర్లు ఉంటుందా? ఏం చేసి చదువుకుంటున్నావు? అమ్మాయి వెళ్ళిపోయింది. అమ్మాయి అంటే మీ పాప? పాప కాదు, చెల్లవుతుంది. చెల్లవుతుందా? చెల్ల. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు? 26. ఓకే తమ్ముడు, అయితే నాకంటే చిన్నడువే. సరే చూపిద్దు రాదు మీ ఊరు అట్లా తిరిగి. ఏది మీ లేదు ఇదేనా? కాట కింద. ఒకసారి చూపిద్దుదా. చూస్తున్నారు కదండి, కొటారిగుమ్ము ఊరి పేరు అయితే జీడిగుప్ప పంచాయతీ అల్లూరి సీతారామరాజు జిల్లా వస్తుందంట. 4 ఇండ్లే ఉన్నాయి ఈ గ్రామంలో. ఇవన్నీ జీడి మామిడి తోటలు అక్కడ పైన కనిపించేది. అవునా? వస్తుంది ఎండాకాలం పంట. సూర్యనారాయణ రెడ్డి ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాం మనం. ఇల్లు చూస్తున్నారు కదండి ఏ విధంగా ఉందో. మొత్తం కూడా వెదురు బొంగులతో నిర్మించుకున్న ఇల్లు ఇది. సూర్యనారాయణ రెడ్డి గారి ఇల్లు. చాలా అంటే చాలా మంచిగా ఉంది ఇల్లు కూడా. ఇంట్లోకి కూడా వెళ్దాం. ఇల్లు మొత్తం కూడా పైన రేకులు పెట్టేసి వెదురు బొంగులతో అయితే ఇంటిని నిర్మించుకున్నారు వీళ్ళు. ఎన్ని రూములు ఉంటాయి ఇంట్లో? 2 రూములు పెట్టుకున్నారా? ఇదొకటి అదొక రూమా? ఎవరెవరు ఉంటారు ఇంట్లో? చెల్లినే. ఇంకా మ్యారేజ్ కాలే నీకు? కాలేదా? అమ్మ నాన్న నెల్లిపాక దగ్గర ఉంటుంది. ఓకే, మీ ఇద్దరే ఉంటారు ఇక్కడ ఇంట్లో. నాన్న చనిపోయారంట, అమ్మేమో నెల్లిపాక దగ్గర ఉంటుందంట. చెల్లి అన్న చెల్లి ఇద్దరు అయితే ఇంట్లో ఉంటారు. ఏం పని చేస్తావు సూర్యనారాయణ రెడ్డి? కూలి పని అంటే ఎలాంటి పని? పొగాకెళ్ళుడు అట్లా. అవునా? ఓకే. అయితే కూలి పని చేసుకొని జీవనాన్ని అయితే సాగిస్తారంట. వైపు కూడా వెళ్దాం. మొత్తం కూడా ఈ దాదాపు మధ్యాహ్నం సమయం కావటంతో ఇంట్లో ఈ 4 ఇండ్లలో కూడా ఎవరూ లేరు. ఈ జీడి మామిడి తోట చూడవచ్చు. చూడటానికి కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. రేకపల్లి దగ్గర నుంచి పోచవరం వెళ్ళే మార్గం మధ్యలో ఈ గ్రామం అయితే ఉంటుంది. ఏ పేరు? ఎస్తేర్ రాణి. చదువుకుంటున్నా? ఏ క్లాస్? మా నాన్న లేరా? పడుకున్నారా? ఎక్కడ స్కూల్కి ఎక్కడికి పోతావు నువ్వు? అక్కడికి పోతావా? ఓకే. ఇంకొక ఇంటికైతే మనం వచ్చాము. ఇల్లు అయితే చూడవచ్చు. ఎవరో పడుకున్నారు. ఇక్కడ నుంచి అయితే ఈ గ్రామం వెనుక భాగానికి అయితే మనం వెళ్తున్నాం. ఈ ప్రాంతం అంతా కూడా చూడవచ్చు. చాలా అంటే చాలా అడ్వెంచరిక్గా కనిపిస్తుంది. ఇల్లు చూసారు కదండి ఏ విధంగా ఉందో. జీడి మామిడి చెట్ల మధ్యలో ఇల్లు. మొత్తం ఎటు చూసినా కూడా కూల్గా ఉంది ప్రాంతం అంతా కూడా. ఎక్కడా కూడా కొంచెం ఎండపడే ఛాన్స్ కూడా లేదు. పైన కూడా మీరు పైన చూడొచ్చు. చెట్లతో కప్పి ఉన్న ఇల్లు అయితే మనం చూడవచ్చు ఇక్కడ. ఈ ఇల్లు మీదేనామ్మా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? చిన్నప్పటి నుంచి ఇక్కడేనా అమ్మా? ఓకే. ఒకసారి ఇంటిని వీడియో తీసుకోవచ్చామా మేము? ప్రకృతి అందాల మధ్యలో ఇంటి వాతావరణం చూడటానికైతే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. వర్షం వచ్చినప్పుడు నీళ్ళ చుక్కలు లోపల పడకుండా ఈ విధంగా అయితే తార్బాల్ అనేది వేశారు. ఇక్కడ పిల్లలు పడుకోవటానికైతే ఈ చీరతోటి ఉయ్యాలనేది కట్టారు. మంచం ఇక్కడ ఉంది. టీవీ అయితే పెద్దదే ఉంది ఇంట్లో, మంచిగా ఉంది. ఒక్కసారి చూడవచ్చు. అమ్మా ఏం పని చేస్తారమ్మా మీరు? కూలి పనా? మీ హస్బెండ్ ఏం చేస్తారు? కూలి పనేనా ఆయన కూడా? ఎక్కడ లేరు అయ్యాలా? అవునా?
పాపనా మీ పాపనా? మా పాప ఈయన బాబా? బాబా చూస్తున్నారు అంటే బాబు ఎంత క్యూట్గా పడుకున్నాడు, చిన్న బాబు మంచిగా పడుకున్నాడు. ఇదైతే మనం చూడొచ్చు కిచెన్. ఇదైతే గ్యాస్ స్టవ్ మంచిగా కిచెన్ అంతా కూడా సదిరి పెట్టుకున్నారు. పడుకుంటే ఎక్కడ పడుకుంటారమ్మా? బయట పడుకుంటారు ఇక్కడ. మరి పాములు ఏమన్నా రావా అమ్మ రాత్రిపూట? రావండి. రావా? ఓకే. ఎంతమంది ఉంటారు ఇంట్లో? మేమా 8 మంది. 8 మంది ఉంటారా ఇంట్లో? ఓకే ఓకే అమ్మ. చూస్తున్నారు కదండి, ఈ ఇంట్లో అయితే 8 మంది నివసిస్తారంట. ఇక్కడంతా కూడా వాటర్ అయితే నింపి పెట్టుకున్నారు. గోదావరి ముందు కనిపించే గోదావరి నీళ్ళు వీళ్ళు తాగుతారంట. ఇది కూడా బాగుంది ఇక్కడ నుంచి. ఇప్పుడు మనం దాదాపు ఒక చిన్న రూమ్ అయితే ఉంది, లోపలికి వెళ్ళడానికి అయితే అక్కర్లేదు. ఇక్కడ నుంచి అయితే వీడియో షూట్ చేస్తున్నాం. చూడొచ్చు మీరు అదంతా కూడా ప్రాంగణం ఏ విధంగా ఉందనేది. ఇదంతా కూడా ఎటు చూసినా కూడా చెట్లే ఉన్నాయి మొత్తం. ఇక్కడ నుంచి ఫ్రంట్ బయటకు వచ్చాకైతే మనం చూడవచ్చు ఈ బయట వాతావరణం అనేది చాలా అంటే చాలా అడ్వెంచర్గా కనిపిస్తుంది. ముందు ఒక 2 ఇండ్లు ఉన్నాయి. ఇంకా ఎక్కడ ఉన్నాయమ్మా ఇండ్లు? వెనక సైడ్ ఉన్నాయి. ఇక్కడ 2 ఇండ్లు ఉన్నాయి. ఇంకెటు ఉన్నాయి? అక్కడ ఉన్నాయా అమ్మ? ఓకే. మామయ్య వాళ్ళు ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. మంచిది. ఈ పొటారి గుమ్ము అనే ఆదివాసీ గ్రామంలో కేవలం 4 ఇండ్లు మాత్రమే ఉన్నాయి. రేకపల్లి దగ్గర నుండి పోచవరంకి వెళ్లే మార్గ మధ్యంలో రోడ్డు పక్కనే కొండను ఆనుకొని 4 ఇండ్లు ఉంటాయి. పచ్చని వాతావరణంలో చెట్లతో కప్పబడి ఉండి గ్రామం చూడటానికి చాలా పచ్చదనంగా అడ్వెంచరిక్గా మనకు కనిపిస్తుంది. 4 ఇండ్లు మాత్రమే ఉన్న ఈ గ్రామంలో ప్రతిరోజు కూలి పని చేసుకుని జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. మీలో ఎవరైనా పాపికొండలకు ట్రిప్ ప్లాన్ చేసుకుని ఈ మార్గ మధ్యంలో వెళ్తే గ్రామం అయితే మీకు కనిపిస్తుంది. ఈ వీడియో మీలో ఎవరికైనా నచ్చినట్లయితే మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే సింబల్ని సెలెక్ట్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.